హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 17 ఏళ్ల వయసులో 95 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన ఒక కుర్రాడు, అదే కుర్రాడు కొద్ది సంవత్సరాల్లో 50 కోట్ల రూపాయల విలువైన కంపెనీని నిర్మించాడు. ఇది సినిమా కథ కాదు, నిజ జీవితంలో జరిగిన అద్భుతమైన ప్రయాణం. అసలు ఆ కుర్రాడు ఎవరు? అంత చిన్న వయసులో అంత పెద్ద అప్పు ఎలా వచ్చింది? అందరూ జీవితమే అయిపోయిందని అనుకున్న సమయంలో అతను ఎలా నిలబడ్డాడు? కేవలం 3,000 రూపాయలతో ప్రారంభమైన ప్రయాణం ఎలా కోట్ల రూపాయల కంపెనీగా మారింది? ఈ విజయానికి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? యువత తప్పకుండా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుగులో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథ చివర్లో చెప్పే ఒక విషయం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వారు అందరూ సంపన్న కుటుంబాల్లో పుట్టలేదు. చాలా మంది కష్టాల్లోనే ఎదిగారు, సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నారు. అదే విషయంలో ఈ రోజు మనం తెలుసుకోబోయే యువ పారిశ్రామికవేత్త జీవితంలో కూడా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బర్వాని జిల్లాలో ఉన్న బోర్లా అనే చిన్న గ్రామం ఒక సాధారణ రైతు కుటుంబంలో అంశ్ పటీదార్ జన్మించాడు. ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. ప్రతి సంవత్సరం పంట బాగా పండితే కుటుంబం సంతోషంగా ఉండేది, పంట నష్టపోతే అప్పులు పెరిగేవి. భారతదేశంలో లక్షలాది రైతుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో దాదాపు అదే పరిస్థితి అంశ్ కుటుంబానిది. అంశ్ చిన్నప్పటి నుంచి తన తండ్రి పొలంలో ఎంత కష్టపడేవారో చూస్తూ పెరిగాడు. తెల్లవారుజామున పొలానికి వెళ్ళడం, సాయంత్రం వరకు శ్రమించడం, అయినా సరైన ఆదాయం రాకపోవడం, మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, వరుస నష్టాలు, ఇవన్నీ కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒక దశలో అంశ్ చదువును కూడా కొనసాగించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రతి కుటుంబంలో జరిగే ఒక సంఘటన అక్కడ కూడా జరిగింది. తన కొడుకు చదువు ఆగిపోకూడదని అతని తల్లి తన బంగారు నగలు అమ్మడానికి సిద్ధమైంది. ఒక తల్లి తన బిడ్డ భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. కానీ ఆ దృశ్యం అంశు మనసును బాగా కలిచివేసింది. తన చదువు కోసం అమ్మ నగలు అమ్మకూడదని నిర్ణయించుకున్నాడు. అదే నిర్ణయం జీవితాన్ని మార్చేసింది. చాలా మంది సమస్య వచ్చినప్పుడు బాధపడతారు, కొందరు పరిస్థితులను నిందిస్తారు. కానీ అంశ్ మాత్రం సమస్యల అవకాశాన్ని వెతకడం ప్రారంభించాడు. పొలంలో తన తండ్రితో కలిసి పనిచేస్తున్న సమయంలో ఒక చిన్న విషయాన్ని గమనించాడు. రైతులు కొనుగోలు చేస్తున్న పురుగుల మందులో చాలా వాటి రసాయన కూర్పు దాదాపు ఒకేలా ఉన్న వాటి ధరల్లో భారీ తేడా ఉండేది. కొంతమంది రైతులు బ్రాండ్ పేరు చూసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. అదే తరహా ఉత్పత్తులు తక్కువ ధరకు కూడా లభిస్తున్నాయని అతను గుర్తించాడు. అక్కడే అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించాడు. అదే అతని జీవితంలో మొదటి వ్యాపార ఆలోచనగా మారింది. కానీ ఒక ఆలోచన ఉండడం ఒకటి, దాన్ని అమలు చేయడం మరొక విషయం. అతని దగ్గర పెద్ద పెట్టుబడి లేదు, పెద్ద వ్యాపార అనుభవం లేదు, అయినా భయపడలేదు. తన దగ్గర ఉన్న కేవలం 3,000 రూపాయలతో గుజరాత్లోని ఒక తయారీదారుని సంప్రదించాడు. అక్కడి నుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. మధ్యలో అనవసరమైన దళాలను తొలగించి నేరుగా రైతులకు తక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించాడు. మొదట్లో చాలా మంది అతన్ని నమ్మలేదు. చిన్న పిల్లవాడు ఏం వ్యాపారం చేస్తాడు అనుకున్నారు. కానీ అతను నాణ్యత విషయంలో రాజీ పడలేదు. రైతులకు నిజాయితీగా వ్యవహరించాడు. మంచి ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించాడు. దీంతో రైతులు ఒక్కొక్కరుగా అతనిపై నమ్మకం పెంచుకున్నారు. ఒక గ్రామంలో ప్రారంభమైన వ్యాపారం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించడం మొదలైంది. అంశ్ జీవితంలో మరో విశేషం ఏమిటంటే కేవలం 15 సంవత్సరాల వయసులోనే జిఎస్టి రిజిస్ట్రేషన్ పొందిన అతి పిన్న వయస్కులైన వ్యాపారవేత్తల్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. ఒకవైపు స్కూల్ చదువు, మరోవైపు వ్యాపారం. ఉదయం చదువు, సాయంత్రం రైతులను కలవడం, రాత్రి మళ్ళీ చదవడం, ఇలా సమయాన్ని చాలా క్రమశిక్షణతో ఉపయోగించుకున్నాడు. ఈ కష్టానికి ఫలితం కూడా త్వరగానే కనిపించింది. కేవలం 18 నెలల్లోనే అతని వ్యాపారం దాదాపు 40 లక్షల రూపాయల టర్నోవర్కు చేరుకుంది. ఇది ఏ చిన్న విషయం కాదు. ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన టీనేజ్ కుర్రాడు సాధించిన అద్భుత విజయం. కానీ విజయ ప్రయాణంలో ఎప్పుడూ పూలబాట మాత్రమే ఉండదు. ప్రతి వ్యాపారవేత్త జీవితంలో ఒక పరీక్ష వస్తోంది. అంశ్ జీవితంలో కూడా అలాంటి పరీక్ష వచ్చింది. తన వ్యాపారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావాలని కలలు కన్నాడు. అందుకోసం ఒక అగ్రిగేట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించాడు. కానీ ఆ ప్రయత్నం అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కేవలం 17 సంవత్సరాల వయసులోనే అంశ్ 95 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాడు. చాలా మంది ఇలాంటి పరిస్థితిలో ఉంటే
చేతులెత్తేసి వెళ్తారు. కొందరు జీవితంపైనే ఆశలు వదిలేస్తారు. కానీ అంచు మాత్రం ఓటమిని అంగీకరించలేదు. అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు. వ్యాపారంలో విఫలం కావడం తప్పు కాదు, విఫలమైన తర్వాత మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలు తప్పు అని. అందుకే తన అప్పులను విశ్లేషించాడు. రైతులతో మళ్ళీ నమ్మకాన్ని పెంచుకున్నాడు. పారదర్శకంగా వ్యవహరించాడు. అప్పులు తీర్చేందుకు అహర్నిశలు కష్టపడ్డాడు. చివరకు తన మీద ఉన్న అప్పులను పూర్తిగా తీర్చేశాడు. ఇక్కడి నుంచి అతని జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2022లో అరివా ఆర్గానిక్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈసారి అతను కేవలం ఉత్పత్తులు అమ్మడంపైనే కాకుండా రైతులకు ఆధునిక వ్యవసాయ పరిష్కారాలు అందించడంపై కూడా దృష్టి పెట్టాడు. బయోపెస్టిసైడ్స్, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలు, ఆధునిక సాంకేతికత ఇవన్నీ రైతులకు పరిచయం చేశాడు. డ్రోన్ టెక్నాలజీ వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలిగాయి. ఎరువులు, పురుగుల మందులు తక్కువ సమయంలో పెద్ద విస్తీర్ణంలో పిచికారీ చేయగలిగారు. కూలీల ఖర్చు తగ్గింది, సమయం కూడా ఆదా అయ్యింది. నీటి వినియోగం కూడా కొంతమేర తగ్గింది. రైతులకు ఉత్పాదక పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. అంచ్ కంపెనీ కేవలం ఉత్పత్తులు అమ్మే సంస్థగా కాకుండా రైతులకు పూర్తి స్థాయి పరిష్కారాలు అందించే సంస్థగా ఎదిగింది. ఫలితంగా కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. రిపోర్ట్ల ప్రకారం కేవలం కొద్ది కాలంలోనే కంపెనీ విలువ 50 కోట్ల రూపాయలు దాటింది. ప్రస్తుతం వేలాది మంది రైతులు అతని సేవలను ఉపయోగిస్తూ ఉన్నారు. 15,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిలో అతని సంస్థ సేవలు అందిస్తున్నట్లు నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఈ కథ మనకు ఏం నేర్పుతుంది? మొదటిది, సమస్యను చూసి భయపడకూడదు, సమస్యలో అవకాశాన్ని వెతకాలి. రెండవది, చిన్న పెట్టుబడితో కూడా పెద్ద వ్యాపారం ప్రారంభించవచ్చు. ముఖ్యమైనది డబ్బు కాదు, ఆలోచన. మూడవది, వ్యాపారంలో ఓటమి అనేది అంతిమం కాదు, అదొక పాఠం మాత్రమే. నాలుగవది, కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించడం ఏ వ్యాపారానికైనా అతిపెద్ద ఆస్తి. ఐదవది, టెక్నాలజీని ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తే విజయావకాశాలు మరింత పెరుగుతాయి. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి, ప్రతి స్టార్టప్ విజయవంతం అవుతోంది అని చెప్పలేం. ప్రతి వ్యాపారంలో రిస్క్ ఉంటుంది. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. అంచ్ పాటిదార్ సాధించిన ఫలితాలు అతని పరిస్థితులు, కృషి, వ్యాపార నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వ్యాపారం ప్రారంభించినా ముందుగా సరైన ప్రణాళిక, మార్కెట్ అవగాహన, ఆర్థిక నిర్వహణ చాలా అవసరం. మొత్తానికి చూస్తే ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ కుర్రాడు 3,000 రూపాయలతో ప్రారంభించి 95 లక్షల అప్పులను ఎదుర్కొని మళ్ళీ లేచి నిలబడి 50 కోట్ల రూపాయల విలువైన కంపెనీని నిర్మించడం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. విజయానికి షార్ట్ కట్ ఉండదు, కానీ పట్టుదల, నిజాయితీ, నిరంతర కృషి ఉంటే అసాధ్యంగా కనిపించిన లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయని ఈ కథ మనకు చెబుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. స్ఫూర్తినిచ్చే ఇలాంటి విజయగాథలు, బిజినెస్ ఐడియాలు, స్టార్టప్ స్టోరీలు, ఫైనాన్స్ మరియు కెరియర్కు సంబంధించిన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.